ఈ జడ్జిమెంట్ ఆర్ ఈ పాలిసీ యొక్క హిస్టరీ స్టార్టింగ్‌లో చెప్పావు కదా! అది కొంచెం ఇన్ ఆర్డర్ చెప్పగలవా? బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి ఓకే. మన దేశంలో మున్సిపల్ కార్పొరేషన్‌లు కుక్కల జనాభా నియంత్రించడానికి ఏం చేసావంటే, కుక్కలని పట్టుకొని తీసుకెళ్ళి వాటిని చంపేసామన్నమాట. మామూలుగా మనం మేకలు, కోళ్ళు ఇవన్నీ ఎలాగో చంపుతున్నాం కాబట్టి అది పెద్ద సమస్యగా ఎవరికీ అనిపించలేదు. హ్మ్. అంటే మేకని చంపడం మీద కుక్కని చంపడం ఏమి ఎక్స్ట్రా ఇమ్మోరల్ కాదు కదా. అవును. 1960లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్ అని ఇది వచ్చింది ఒకసారి. 1960 60. ఓకే. అంటే అంతకు ముందు చట్టాలు జంతువుల్ని ప్రాపర్టీ లాగా భావించి ఐపీసీలో చట్టాలు ఉన్నాయి. అంటే కోళ్ళని మేకల్ని చంపేస్తే వాటి ఓనర్స్ కి ఫైనాన్షియల్ గా కాంపెన్సేట్ చేయాలన్నమాట. హ్మ్. అది జంతువు కింద అని చెప్పి జంతువు మార్కెట్ వాల్యూని బట్టి దీన్ని ఇవాల్యుయేట్ చేస్తారు. కానీ వీధి కుక్కల్ని చంపకూడదని అప్పటి వరకు చట్టాలు ఏం లేవు. హ్మ్. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని 1960లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది అనమాట. ఇది కేవలం కుక్కల గురించి కాదు, ఇన్ జనరల్ జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించడానికి వచ్చిన చట్టం అనమాట. ఇది వచ్చిన తర్వాత కూడా చాలా కాలం, అంటే ముందు అసలు గవర్నమెంట్ లో శ్రద్ధగా పట్టించుకోవడం ముందు కూడా తక్కువే. జనం నుంచి ఒత్తిడి వచ్చేది. అప్పట్లో లోకల్ బాడీస్ ఇంకొంచెం బాగా పనిచేసేవి. హ్మ్. రాజ్యాంగ సవరణ వచ్చి లోకల్ బాడీ స్ట్రక్చర్ మారిన తర్వాత కాస్త వీకెన్ అయ్యాయి. కానీ ఇది వరకు చాలా యాక్టివ్ గా పంచాయతీలు, మున్సిపాలిటీలు పనిచేసాయి అనమాట. అవి పనిచేస్తున్న టైంలో అప్పుడప్పుడు ఎలక్టరల్ ఇష్యూ అయ్యేది. అప్పుడు హ్మ్. రాజకీయ నాయకులు కూడా ప్రకటించారు, కుక్కల బాధ తగ్గిస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఇవ్వటం లాంటివి కూడా జరిగేవి. అప్పుడప్పుడు హ్మ్. కాస్త శ్రద్ధ వచ్చినప్పుడు తీసుకెళ్లి చంపేసేవారు. పాపులేషన్ కంట్రోల్లో ఉండేది. ఓకే. మన దేశంలో పోలిస్తే వెస్ట్రన్ కంట్రీస్ లో కుక్కల్ని ఇంకా చాలా కంపాషనేట్ గా చూస్తారనమాట. కల్చరల్ గా కుక్క అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు మన కల్చర్ లో. వెస్ట్రన్ కంట్రీస్ లో ఇంకా హ్మ్. చాలా ఎక్కువ మంది బాగా అనిపిస్తుంటారు. హ్మ్. వెస్టర్నైజేషన్ జరిగే కొద్దీ ఇండియాలో కూడా ఒక డాగ్ ఓనింగ్ ఎలీట్ ఒక గ్రూప్ తయారైంది. అందులో ఇంత ఉన్మాదభరితంగా అడ్వకేట్ చేసే ఫ్రింజ్ గ్రూప్ ఒకటి తయారైంది, యానిమల్ డాగ్ హ్మ్. రైట్స్ యాక్టివిస్ట్ అని. పీటా గురించి కూడా తెలిసిందిగా. అన్ని జంతువుల హ్మ్. గురించి మాట్లాడుతుంది పీటా అయితే. సో వీళ్ళంతా హ్మ్. కలిసి ప్రెజరైజ్ చేసి 2001లో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారనమాట. హ్మ్. ఆ పాలసీ ప్రకారం కుక్కల్ని చంపడానికి లేదన్నారు, అలాగే రీలొకేట్ కూడా చేయడానికి లేదన్నారు. అంటే వీధిలో ఉన్న కుక్కల్ని తీసుకెళ్లి వేరే ఒక చోట పెట్టేవారు. వేరే చోట హ్మ్. పెడితే చచ్చిపోతున్నాయి, ఇవి చాలా టెరిటోరియల్ యానిమల్స్, వాటికో టెరిటరీ ఉంటుంది, హ్మ్. అక్కడి నుంచి తొలగించడం వాటి హక్కులకి భంగం అని చెప్పి ఎక్కడ కుక్కల్ని అక్కడే తీసుకొచ్చి వదిలేయాలని పాలసీ తీసుకొచ్చారు. సో దాని తర్వాత కూడా ముందున్న లెథర్జీ వల్ల దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల ఆ కుక్కల్ని చంపేవి కొన్ని, అదే ప్రొఫెషన్ కింద ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు హ్మ్. కంటిన్యూ చేశారు. ఇది వరకు యాక్చువల్లీ జోకులు కూడా ఉండేది దీని మీద. కుక్కల్ని ఓకే. చంపడానికి పలానా వ్యక్తిని నియమించారు, హ్మ్. అతను బాగా నిజాయితీగా శ్రద్ధగా పనిచేశాడు, కుక్కలన్నీ తొలగించేశారు, అందుకని ఇంకా కుక్కలు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేశారు అని చెప్పి ఒక పాత జోక్ అన్నమాట. హ్మ్. అంటే కష్టపడి పని చేస్తే ప్రభుత్వంలో ఎలా ఉంటది అన్నది ఇండికేట్ చేయడానికి అనమాట. ఖాళీగా ఉన్న వాళ్ళకేమో హ్మ్. కుక్కలు ఇంకా ఉన్నాయని చెప్పి ఉద్యోగం కంటిన్యూ అవుతుంది అని జోక్ ఉండేది ఇది హ్మ్. వరకు. ఓకే. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంటే ఎక్కడ ఎక్కడ కుక్కల్ని చంపినా, కుక్కల్ని పట్టుకుని తీసుకెళ్తున్నా దాని వీడియోలు తీసి దాన్ని పెద్దగా ప్రచారం చేసి కోర్టులో కేసులు హ్మ్. వేశారు అనమాట. ఓకే. మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు జడ్జిమెంట్లు వచ్చాయి. కోర్టు ఇంతకు ముందు కుక్కలకి చాలా ఫేవరబుల్ గా జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ జడ్జిమెంట్స్ వచ్చేటప్పటికి మన ప్రభుత్వాన్ని పని చేయకుండా మానిపించడం చాలా ఈజీ, పని చేయించడం కష్టం హ్మ్. అనమాట. ఏ వంక దొరికితే మానేద్దామని చూస్తారు. అందుకని చెప్పి హ్మ్. వీళ్ళ ప్రెజర్ వల్ల ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని పెద్ద నేషనల్ న్యూస్ చేసేయడం వల్ల ఏమైందంటే పూర్తిగా ఆ కల్చరే పోయిందనమాట. ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది వరకు వాళ్ళు వేరే అన్ని ఎత్తుకున్నారు కాబట్టి కుక్కలు చంపేవాళ్ళు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఈజీగా దొరకట్లేదు అనమాట. హ్మ్. అప్పటి నుంచి రఫ్ గా 2005 అనుకోవచ్చు, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి జనాభా అలా పెరుగుతూనే ఉంది. స్టెరిలైజ్ చేయాలని చెప్పి ఆ చట్టంలో ఉంది, ఏబిసి రూల్స్ ప్రకారం వాటిని స్టెరిలైజ్ చేసి వదలాలి. అలా చేస్తే కాస్త పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. కానీ హ్మ్. అది చాలా రిడిక్యులస్లీ ఎక్స్పెన్సివ్, అసలు ఎప్పుడూ ప్రాక్టికల్ కాదనమాట ఫస్ట్ నుంచి. సో 20 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది దానివల్ల జనాభా. ఇప్పుడు ప్రెజెంట్ ఒక టిప్పింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం గదా! ఎందుకంటే ఢిల్లీలోనే కాదు, ఐ థింక్ మల్టిపుల్ స్టేట్స్‌లో కుక్కలకి వ్యతిరేకంగా కోర్టు తీర్పులొచ్చాయి. కేరళలో ఒకటొచ్చింది. కుక్కలకు ముంబైలో వ్యతిరేకంగా వచ్చినట్టుంది. మొన్న యాహ్! సుప్రీం కోర్టు తీర్పు చూసా, అంతకు ముందు నేను ఏ కోర్టు తీర్పు ఓహ్! చూడలేదే. లేదు లేదు. ఈ ఇయరే వచ్చింది. కేరళలో ఒకటొచ్చింది. ఐ థింక్ రాజస్థాన్‌లోనో
మహారాష్ట్రలోనూ కుక్కలతో పాటు అంటే మొత్తం స్ట్రే క్యాటిల్ మీదకి కలిపి ఒక జడ్జ్మెంట్ వచ్చిందనమాట. నేను కూడా ఓన్లీ హెడ్లైన్ మాత్రమే చూశాను. ఓకే. మల్టిపుల్ జడ్జ్మెంట్స్ అయితే వచ్చాయి. అంటే నేను ఓవర్ టర్న్ చేసిన ముందు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను ఓవర్ టర్న్ చేసిన జడ్జిమెంట్ చూడలేదు. ఒకవేళ అంటే బేసికలీ కుక్కలకు వ్యతిరేకంగా తీర్పిస్తే అది ఖచ్చితంగా పెద్ద హంగామా అవుతుంది, ఎందుకంటే ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఫేవరబుల్ గా ఇస్తే, అదే కుక్కలకు ఫేవరబుల్ గానే తీర్పిస్తే అది పెద్ద న్యూస్ అవ్వదు. సో నాకు తెలిసినంత వరకు ఆ ఏబిసి రూల్స్ ని ఉల్లంఘిస్తూ ఏ తీర్పు ఇప్పటికొచ్చి రాలా, మొన్న కోర్టు తీర్పు కాకుండా. Kerala High Court has deferred the implementation of a government order that allows local bodies to carry out euthanasia of stray dogs. Deferred అంటే డిఫరెంట్ అంటే వద్దని చెప్పింది అనుకుంటా. ఓహో చే చే నేను ఇంకా సపోర్ట్ చేసింది అనుకున్నా. లేదు లేదు, నేను చెప్తున్నాగా మొన్న టూ టూ జడ్జ్మెంట్స్ సుప్రీం కోర్టులో ఇస్తేనే వాళ్ళ జడ్జిలు చాలా ప్యాషనేట్ గా ఉన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు కూడా జడ్జిలకి ఆ అధికారం లేదు అన్నందుకే 3 జడ్జ్మెంట్స్ కాన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చేది. ఒకవేళ ఎక్కడైనా హైకోర్టులో తీర్పు ఇచ్చినా దాన్ని తీసుకెళ్లి ఓవర్ టర్న్ చేసేసారు. ఇప్పటి వరకు జూరిస్ప్రుడెన్స్ అయితే కుక్కలను చంపకూడదు అని, అది మార్చే అవకాశం లేదు అక్కడ కూడా. ఓకే అగైన్ ఒకవేళ ఏ కోర్టు అయినా ఇచ్చినా అది ఇన్వాలిడ్ ప్రస్తుతం జూరిస్ప్రుడెన్స్ ప్రకారం. ఓకే ఇప్పుడు 3 జడ్జ్మెంట్స్ ఏదైతే నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్తానని చెప్పిందో ఆ బెంచ్ కనుక యూథనేషియాని సపోర్ట్ చేస్తే, ఇప్పటి వరకు ఉన్నవి ఇంప్రాక్టికల్ అని ఆల్రెడీ అన్నారు, యూథనేషియా సపోర్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే ఇదిగో రాజస్థాన్ హైకోర్ట్ ఆర్డర్స్ రిమూవల్ ఆఫ్ స్ట్రే డాగ్స్ అండ్ క్యాటిల్. అయితే ఇది లాస్ట్ వీకే. లాస్ట్ వీక్ అంటే మరి దాని తర్వాత దానికి 4-5 రోజుల తర్వాత వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నేను చెప్తున్నా ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దాన్ని వైలేట్ చేస్తూ హైకోర్టులో ఇవ్వవు అనమాట. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఓవర్ టైం అయింది అనుకున్నారో అప్పుడు హైకోర్టులో ఇస్తే ఇచ్చుండొచ్చు. ఓకే సో హిస్టరీ సరిపోద్దా రికార్డ్ చేసింది? యా సరిపోద్ది. సరే, ఈ పాడ్కాస్ట్ ని చివరి వరకు విన్న వాళ్ళందరికీ ఇక్కడి వరకు విన్నందుకు ధన్యవాదాలు. ఈ పాడ్కాస్ట్ లో మనం వీధి కుక్కల సమస్యకు సంబంధించి కొన్ని కొత్త ఇన్సైట్స్ ఇవ్వడానికి ట్రై చేసాం. ఇప్పటి వరకు ఎక్కడ ప్రస్తుతించినటువంటి దృక్కోణాలని ప్రస్తుతించడానికి ప్రయత్నించాం. ఇలాంటి వినూత్నమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వదరబోతుల పాడ్కాస్ట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా చాలా దాంతో పాటు మీ వీధిలో కుక్కలు కనిపిస్తే దానికి మాత్రం ఫుడ్ పెట్టద్దు. మరీ నెగిటివ్ ఉందా? అంటే మధ్యలో చెప్పాను, సమ్మరైజ్ చేయనా లేకపోతే? సపోజ్ సమ్మరైజ్ చేస్తుండు. ఓకే, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదు, పాలసీ ఫెయిల్యూర్. ప్రస్తుతం ఉన్న పాలసీ కంప్లీట్లీ ఇన్అడిక్వేట్, ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ, అన్రీజనబుల్లీ కాస్ట్లీ, ఇంప్రాక్టికల్, అలాగే ఏమాత్రం అకౌంటబిలిటీ లేని పాలసీ. ఇదలా కంటిన్యూ చేయటం సాధ్యం కాదు. యూథనేషియాని అలో చేయాలి అన్నది నా ప్రతిపాదన, అంటే కృపామరణం అలో చేయాలన్నది నా ప్రతిపాదన. కుక్కల్ని అనివార్యమైన పరిస్థితుల్లో మానవీయ పద్ధతుల్లో చంపేయటమే మంచిదని నా అభిప్రాయం. ఈ కుక్కల వల్ల మనుషులకే కాదు పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. క్రమక్రమంగా దీర్ఘకాలంలో కుక్కల జనాభా తగ్గించడం అన్నది సమస్య పరిష్కరించదు, ఎందుకంటే ఈ సమస్య కొనసాగుతున్న నాళ్ళు మనుషులకే కాదు పర్యావరణానికి కూడా చాలా ప్రమాదం. చాలా జీవులు కుక్కల వల్ల అంతరించిపోయే ప్రమాదం ఉంది.